వ్యూవర్స్, ఇవాళ నేను కడప స్టఫ్డ్ మిరపకాయ లాగా చూపిస్తాను అనమాట. సైడ్ డిష్గా పప్పులోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నిసార్లు ఉత్తదే తినేస్తారు. దానికోసం బజ్జి మిరపకాయ లేదా లావు మిరపకాయ అంటారు కదా, దాన్ని తీసుకొని లోపలంతా క్లీన్ చేసి హాఫ్గా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్ పప్పులు అండ్ 1/2 కప్ కొబ్బరి వేసుకున్నాను. నేను పచ్చి కొబ్బరి వేసుకున్నాను, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 2 టేబుల్ స్పూన్ గసాలు, మేము దీన్ని గసాల మిరపకాయ కూడా అని అంటాం కొన్నిసార్లు. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ 1/2 కప్. సో మెత్తటి పేస్ట్ లాగా దీన్ని మనం క్యాప్సికంలో కూడా చేసుకోవచ్చు, ఇలాగే బాగుంటుంది. సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. సో ఈ పేస్ట్ని ఒక కప్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిరపకాయలోకి ఈ పేస్ట్ని స్టఫ్ చేసేసుకుందాం. చాలా నిండుగా స్టఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చాలా నిండుగా స్టఫ్ చేసుకోవాలి. సో ఇలా అన్నిటికీ నేను స్టఫ్ చేసేసుకుంటాను. సో చూసారా, స్టఫ్ చేసుకున్నా. కొంచెం మిగిలిపోయింది, ప్రాబ్లం లేదు, దాన్ని కూడా ఫ్రై చేస్తాం, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుద్ది. సో ఆ మిరపకాయలన్నీ పెట్టి మూత పెట్టేసి బాగా మగ్గనియాలి, రెడ్ కలర్ రావాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ సైడ్కి తిప్పేసుకుందాం. సో ఎంత ఎర్రగా కాల్చుకుంటే అంత టేస్టీ ఉంటుంది. సో మిగిలిపోయింది ఇప్పుడు వేసేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. రెడీ స్టఫ్డ్ మిరపకాయ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.